వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు అందరూ మిథున రాశి వారు. ఈ నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ గురువు సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి గురువు మిథున రాశి వారికి 2025 మే 14 నుంచి ఆయన జన్మరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు వ్యయంలో సంచరిస్తున్నటువంటి గురువు జన్మరాశిలోనికి ప్రవేశిస్తారు. అక్టోబర్, నవంబర్ మాసంలో ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలోని కూడా ప్రవేశిస్తారు. ఈ రకంగా 70% సుఫలితాలని గురువు జన్మరాశిలో మిథున రాశి వారికి అందించే పరిస్థితి కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలని పొంది ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గుర్తింపు లభిస్తుంది. సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిగా పనిచేసి ఆనందించుకోగలుగుతారు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా దశమ భావమైనటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కర్మకారకుడు కర్మభావంలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. నూతన అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. అధిక శ్రమతో అధిక ఆనందంతో మీరు మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కార్మికులు శ్రామికులుగా పనిచేసే వారికి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారం ఇంటా బయట పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగ్యభావంలో కుంభరాశిలో రాహు సంచారం. ఈ రాహువు 2025 మే 18 వరకు దశమ భావంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత భాగ్యభావం అయినటువంటి కుంభరాశిలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం చేత నూతన ఉద్యోగాన్వేషణ సుఫలితాలను అందిస్తుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అయితే భాగ్యభావంలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కారణం చేత భాగ్యరాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ భాగ్య రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారు. ఇక ఎప్పటి నుంచో మిథున రాశి వారికి చతుర్థ భావంలో కేతు సంచారం కొనసాగుతుంది. కన్యా రాశిలో 2025 మే 18 నుంచి ఈ కేతువు సింహరాశికి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల ఈ సంవత్సరం మీ కేతువు 90% శుభ్రతలను అందించే వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని కాపాడతాయి. తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఈ భగవంతుని యొక్క దైవబలం చేత మీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఈ కేతు మీకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నారు. పూర్తిగా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. షష్టమ లాభాధిపతి కుజుడు 2025 జూన్, జూలై మాసాల్లో తృతీయ భావంలోను, 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో షష్టమ భావంలోను సంచారం కొనసాగించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే వాహనాలు అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. భూముల నుంచి వ్యవసాయ భూముల నుంచి కూడా మీరు అధిక లాభాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధైర్యంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఈ సంవత్సరం మిథున రాశి వారు కుజగ్రహం వల్ల, కుజగ్రహం అనుకూలత వల్ల. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మార్చి, ఏప్రిల్ మాసాల్లో లాభములు సంచరిస్తున్నాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. 2025 నవంబర్, డిసెంబర్ మాసాల్లో షష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు.
రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, పదోన్నతిని కూడా మీరు పొందగలుగుతారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేక సీతారామచంద్రమూర్తిని కానీ దర్శించుకోండి. ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఈ రకంగా మీరు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావమైనటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాటి శనిలో జన్మశని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ, అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలు పెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు 7వ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత 6వ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు 6వ భావం అయినటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో 6వ భావం అయినటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది.
ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో తృతీయ భావంలోను, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు. ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది, తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది, తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60 నుంచి 70% సుఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.